హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా చూపులు. డాకు మహారాజ్ బాగుంది భయ్య మూవీ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఓకే సెకండ్ హాఫ్. స్టోరీ ఏం కొత్తది కాదు, బట్ ప్రెజెంటేషన్ వాజ్ నైస్. ఫస్ట్ హాఫ్ వాజ్ ఎంగేజింగ్ విత్ సమ్ గుడ్ ఎలివేషన్ సీన్స్ అండ్ వెల్ డిజైన్డ్ అండ్ క్యాప్చర్డ్ యాక్షన్ సీక్వెన్సెస్. మేకింగ్లో ఆ స్టైల్ కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఏ డీవియేషన్ లేకుండా ప్లాట్కి స్టిక్ అయి తీశారు మూవీ. కొంచెం అక్కడక్కడ మనకి ఆ మేకింగ్ స్టైల్లో విక్రమ్ అండ్ జైలర్ రిఫరెన్సెస్ కనిపిస్తాయి, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్, రిఫ్రెషింగ్ గానే ఉండే. తమన్కి బాలయ్య మూవీ అనగానే ఎక్కడి నుంచి ఊపొస్తుందో తెలియదు కానీ కొట్టాడయ్యా స్కోరు, స్పీకర్లు పగిలిపోయాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే పీక్స్. బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ తమన్ స్కోరు అన్నీ పర్ఫెక్ట్ సింక్ అయ్యాయి. మూవీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం పేస్ స్లో అవుతుంది అండ్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది. బట్ ఈవెన్ దో అక్కడక్కడ మంచి ఎమోషనల్ అండ్ మాస్ సీన్స్ని పెట్టుకొని మనల్ని మూవీకి హుక్ చేసి ఉంచుతారు. కానీ మూవీ క్లైమాక్స్ చాలా సింపుల్గా ఎండ్ అయిపోతుంది. మూవీ పరంగా ఇది ఎక్స్పెక్టెడ్ ఎండింగే, బట్ ఇంకా కొంచెం డ్రామా బిల్డ్ చేసి ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. పర్ఫార్మెన్సెస్కి వస్తే బాలయ్య గారిని చాలా డిఫరెంట్గా అండ్ సటిల్గా చూస్తాం ఈ మూవీలో, అన్లైక్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్. సటిల్గా చూపిస్తూనే బాలయ్య మార్క్ డైలాగ్స్ అండ్ వార్నింగ్స్ని ప్రాపర్గా డెలివర్ చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ గారికి కూడా ఒక మంచి రోల్ పడింది అండ్ ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎస్పెషల్లీ ఇన్ ఎమోషనల్ సీన్స్. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ ఊర్వశి గారు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి జస్టిస్ చేశారు. షైన్ టామ్ చాకో గారి రోల్ కొంచెం మనకి విక్రమ్ మూవీలో ఫాద్ రోల్కి సిమిలర్గా అనిపిస్తుంది. ఆయన రోల్కి అంత ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు కానీ ఉన్నంతసేపు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ బాబీ డియోల్ క్యారెక్టర్ నార్మల్ ఒక కమర్షియల్ మూవీ విలన్ టెంప్లెట్లోనే ఉంటుంది అండ్ ఈ డెలివర్డ్ ఇట్. తమన్ స్కోర్ ఈజ్ అ బిగ్ ప్లస్ ఫర్ దిస్ ఫిలిం. యాక్షన్ సీక్వెన్సెస్ని అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాడు స్కోర్తో. Finally, writer and director Bobby Collie, he did a decent job. Unlike his previous movies, ఈ మూవీలో ఆయన మేకింగ్ స్టైల్ మారింది, which is very good to watch. So that's it guys. Please do subscribe to my channel for further reviews.